ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ షోకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదిక అయింది. రంగురంగుల పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, దేశవ్యాప్తంగా వివిధ నర్సరీల నుంచి వచ్చిన మొక్కలు హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి 5 రోజుల పాటు 15వ గ్రాండ్ నర్సరీ మేళా నిర్వహిస్తున్నట్లు మేళా ఇన్ఛార్జ్ ఖలీద్ అహ్మద్ వెల్లడించారు. ఈ షోకు దేశవ్యాప్తంగా 160కి పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేసి తెలిపారు. Grand Nursery Mela. This year it's a very special because this year we have a very wide participation of with more than 160 stalls from all across India. We have stalls from Telangana, we have stalls from Andhra, we have Gujarat, Maharashtra, Kalimpong, Jammu Kashmir, Haryana. So a wide variety of stalls, and we are showcasing this time a very rich collection of not only plants, seeds, seedlings, bulbs, cuttings, and cactus, succulents, water lily, orchids. We also have a wide collection of garden manures, organic. మన నగరంలో గ్రాండ్ నర్సరీ మేళా ప్రదర్శన గత 10 సంవత్సరాలుగా కంటిన్యూగా ఏర్పాటు చేస్తూ నగర ప్రజలకి ఉద్యాన పంటలతో పాటు పూల మొక్కలతో పాటు మెడిసిన్స్ తోటి పాటు మెడిసిన్ ప్లాంట్స్ కూడా అన్ని రకాల ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నిటినీ పరిచయం చేస్తూ ఈ నర్సరీ మేళా హైదరాబాద్ నగర వాసులకే కాకుండా అందరూ దీన్ని సందర్శించి దీంట్లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నర్సరీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, దానికి సంబంధించినటువంటి అలంకారపరమైనటువంటి మొక్కలే కాకుండా ఉపయోగపడేటటువంటి మొక్కలను కూడా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి దయచేసి నగరవాసులందరూ దీన్ని సందర్శించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మేళా కూడా ఈరోజు హైటెక్స్లో ప్రారంభించాం. వ్యవసాయదారులకి అదేవిధంగా గృహిణులకి సంబంధించినటువంటి మహిళా వ్యవసాయదారులకు కూడా ఈ నర్సరీ మేళా ఉపయోగపడాలని, దాని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా థాయిలాండ్ దేశం నుంచి కూడా ఈ నర్సరీలో వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ వివిధ రకాల మొక్కల్ని ఏ రకంగా ఎట్లా మనం మిద్దె మీద పెంచుకునేవాళ్ళు కానీ, ఇంటి పెరట్లో పెంచుకునేటటువంటి వాళ్ళు కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా ఈ నర్సరీ మేళాలో ప్రదర్శించడం హర్షణీయం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది రేపు రాబోయే 5 రోజులు ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రదర్శనకి కష్టపడి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు హైమారెడ్డి. మీరందరూ నన్ను నమస్తే తెలంగాణ డైల్ 100, మీరు జంక్షన్స్లో వినే వాయిస్ కానీ డైల్ 100 కానీ వాయిస్లు అన్నీ నావేనండి. నేను మా ఇంట్లో టెర్రస్ గార్డెన్ ఉంది, అలాగే ఇంట్లో కూడా చాలా మొక్కలు పెంచుతాను. సాధారణంగా నా ఇంటికి అవసరమైనటువంటి కూరగాయలు కానీ ఆకుకూరలన్నీ కూడా టెర్రస్ నుంచి పండించుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నెక్లెస్ రోడ్లో జరిగేటువంటి గార్డెన్ దీనికి ఎగ్జిబిషన్ కంపల్సరీ వస్తాను, ఎందుకంటే ఎక్కడా దొరకని మొక్కలు కానీ మంచి మంచి ఐటమ్స్, ప్లాంటేషన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అంటే మొక్కలు పెంచడం ఎందుకు అవసరం అంటే, మనం ప్రశాంతంగా బతకాలి అంటే కనుక ప్లాంటేషన్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా ఉండాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనల్ని మోసం చేస్తారేమో కానీ పాపం మొక్కలు అమాయకులండి, అవి మనల్ని ప్రేమిస్తూనే ఉంటాయి. అందుకని కంపల్సరీ అందరూ కూడా చక్కగా పచ్చదనాన్ని పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. నా పేరు గాంధీ ప్రసాద్ అండి. గాంధీస్ గార్డెన్ టు కిచెన్ అని మాది స్టోర్ అనమాట. ఈ ఆర్గానిక్ గార్డెనింగ్ గురించి సంబంధించినంత కూడా సపోర్టింగ్ మనం చేస్తూ ఉంటాము. సో మొక్కలకు కావాల్సిన అన్ని విధాల ఫెర్టిలైజర్స్ మన దగ్గర ఉంటాయి. దాంతోపాటు గార్డెన్ స్టాండ్స్, దానికి కావాల్సిన గ్రో బ్యాగ్స్ కానీ అన్ని మొత్తం మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అనమాట. సో కంప్లీట్ గార్డెన్ సెటప్స్ కూడా మేము చేస్తాము ఎవరికైనా కావాలంటే, ఇంక్లూడింగ్ డ్రిప్ సిస్టము, తర్వాత మీకు డ్రైనేజీ అంతా కూడా చేస్తాం అనమాట. మీకు కన్సల్టెన్సీ ఇస్తాం మీకు. సో మా కన్సల్టెన్సీ సర్వీస్ అని కూడా ఫ్రీ ఉంటాయి నార్మల్గా. బట్ ఏదైనా మీకు వర్క్ చేయాలంటేనే మేము ఛార్జ్ చేస్తాము. మేము ఓన్లీ గార్డెన్ ప్రమోట్ చేయాలని ఒక థీమ్తో మేము ముందుకు వెళ్తున్నాం అనమాట బేసిక్గా. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి ఆల్వేస్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ డౌట్స్ మీకు క్లియర్గా మీకు చెప్తా ఉంటాము. ఎవ్రీ సండే మాది లైవ్ ఉంటుంది, లైవ్లో కూడా మీరు పాల్గొవచ్చు.
ఓన్లీ థింగ్ రీజన్ ఏంటంటే ఓన్లీ మీరు పాల్గొవాలంటే ఒకటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. సో మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7036372558. మాది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, gandhi'sgarden2kitchen.com అని కొడితే మీకు ఆన్లైన్లో కనబడుతుంది. మోర్ దాన్ 240 ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర గార్డెన్కి సంబంధించి ఉంటాయన్నమాట. సో మీరు ఎగ్జిస్టింగ్ గార్డెన్లో వచ్చే దిగుబడిని కూడా మేము చాలా డబుల్ ట్రిబుల్ చేసి మీకు చూపిస్తాం అనమాట, మేము ఓన్లీ ఆర్గానిక్ పద్ధతుల్లో వాడి. సో ఇది మా గాంధీస్ గార్డెన్ టు కిచెన్ యొక్క స్పెషాలిటీ. చాలా రకాలు మన స్టోర్లో అందుబాటులో ఉంటాయి. మా స్టోర్ ప్రశాంతి నగర్ కుకట్పల్లిలో ఉంది. 9 to 9 ఎప్పుడు కూడా మా స్టోర్ ఓపెన్ ఉంటుంది. సో నేను ఆల్వేస్ అక్కడ అందుబాటులో కూడా ఉంటాను. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసామండి మనం. ఇది కాంబినేషన్ ఆఫ్ 4 రకాలు: నీమ్ ఆయిల్, మన సీతాఫలం గింజల ఆయిల్, కరంజీ ఆయిల్, తర్వాత ఫిష్ ఆయిల్ ఒకటి తీసుకొచ్చాం. అంటే ఇది మోర్ పవర్ఫుల్. ఇది ఓన్లీ 1 ml వాడితే చాలు. మీరు అవన్నీ మనం 3 ml వాడాలి. ఇది హై PPMs లో ఉంటుంది అనమాట, కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనమాట. సో అందుకనే మీరు ఎక్కువ వాడకూడదు. ఇది 1 ml, లీటర్కి 1 ml, పెద్ద చెట్లు అయితే 1.5 ml మాక్సిమం. మన స్టోర్లో చాలా రకాల కొత్త కొత్త ప్లాంట్స్ తెప్పించి వస్తూ ఉంటామండి ఎప్పుడు కూడా. సో అందులో ఏంటంటే ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో చాలా మంది రెడ్ డ్రాగన్, వైట్ డ్రాగన్ చూసుంటారు, ఎల్లో డ్రాగన్ చాలా తక్కువ మంది చూసుంటారు. సో ఇదేంటంటే మొత్తం పైన కూడా ఫ్రూట్ ఎల్లో కలర్ లో వస్తుంది అనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇదేమో రెడ్ డ్రాగన్, అవుటర్ రెడ్ ఉంటుంది, ఇన్సైడ్ రెడ్ ఉంటుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్ అంటారండి దీన్ని. ఇదేమవుతుందంటే పైన ఏదైనా హ్యాంగింగ్ పార్ట్స్ లో పెడితే చాలా అందంగా ఇట్లా డ్రాప్ అవుతాయండి అన్ని కూడా. సో ఇట్లా డ్రాప్ అయ్యి కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వస్తాయి, బాగుంటుందండి. తర్వాత ఇది వచ్చి రుద్రాక్ష అండి. ఇది మనకి మన స్టోర్ లో తెప్పించాము, నేపాల్ నుంచి తెప్పించి పెంచాము అనమాట. దీన్ని 2 years తర్వాత మొన్ననే రిలీజ్ చేసాము. చేయగానే అన్ని అయిపోయాయి అనమాట. లాస్ట్ ప్లాంట్ ఇది ఇప్పుడు ఎగ్జిబిషన్ లో తీసుకొచ్చాము. ఇది ఆల్రెడీ మంచి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కూడా స్టేజ్ లో ఉందన్నమాట ఇది. సో మన దగ్గర ఇంకా స్టాండ్లు ఉంటాయండి, డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి, గ్రో బ్యాగులు ఉంటాయి, ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ గ్రో బ్యాగ్స్. దాని ఫెర్టిలైజర్స్ ఉంటాయి, దాని ఆర్గానిక్ హనీ, టర్మరిక్ పౌడర్స్, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి అన్నమాట. నమస్తే అండి, నా పేరు సుజని. మా కంపెనీ నేమ్ వచ్చి శాండ్రా ఆర్గానిక్స్. సో మా దగ్గర ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బయోమిన్ గ్రాన్యూల్స్ అన్నమాట. ఇవి వచ్చి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇంకా ఆయిల్ కేక్స్తో తయారు చేస్తాము. ఇవి చూడటానికి ఇలా ఉంటాయి. చిన్న మొక్కలకైతే 1 స్పూను, పెద్ద మొక్కలకైతే 2-3 స్పూన్లు వేసుకుంటే మీకు సాయిల్ ఫర్టైల్ అవుతుంది, మొక్క హెల్దీగా పెరుగుతుంది. తర్వాత ఇది వచ్చేసి విగోరూట్ గ్రాన్యూల్స్ అంటారు. ఇవి సన్నగా ఉంటాయి వాటికంటే కూడా. దీంట్లో మీకు అడిషనల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇది ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. ఇంకా మా దగ్గర మా పోషక్ అండ్ లక్ష్మి, ఈ 2 వచ్చేసి మీకు మైక్రో న్యూట్రియంట్స్ గ్రోత్ కోసము. లక్ష్మి వచ్చేసి గ్రోత్ ప్రమోటర్ ఇంకా ఫ్లవర్ బూస్టర్ అన్నమాట. సో పూల మొక్కల్లో అయితే పూలు ఎక్కువ పూస్తాయి, పండ్లు అయితే పూత ఎక్కువ వచ్చి కాయ సైజ్ పెరుగుతుంది. ఇంకా ఇది పోషక్, మీకు మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ వల్ల కాయలు చిన్నగా ఉండడం, పడిపోవడం, పండిపోవడం జరుగుతుంటాయి. సో ఆ ప్రాబ్లం దీంతో సాల్వ్ అవుతుంది. లక్ష్మి ఇంకా పోషక్ కలిపి స్ప్రే చేయాలన్నమాట. తర్వాత మా దగ్గర ప్లాంట్ గార్డ్ అంటే మీకు ఆకులు తినేసే పురుగులకి, తర్వాత సక్కింగ్ పెస్ట్, మీలీ బగ్స్, త్రిప్స్, మైట్స్, వాటికి పాస్మైట్ అని అంటాము. తర్వాత నీమ్ ఆయిల్, ఇంకా ఆర్గానిక్ NPK 5-10 కాంబినేషన్ ఉంటుంది ఆర్గానిక్ NPK. తర్వాత లిక్విడ్ సీవీడ్, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయండి. సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, బోన్ మీల్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీకు న్యాచురల్ ఫర్టిలైజర్స్ అన్నమాట. Welcome to the 15th Grand Nursery Mela. This year it's a very special because this year we have a very wide participation of with more than 160 stalls from all across India. We have stalls from Telangana, we have stalls from Andhra, we have Gujarat, Maharashtra, Kalimpong, Jammu Kashmir, Haryana. So a wide variety of stalls, and we are showcasing this time a very rich collection of not only plants, seeds, seedlings, bulbs, cuttings, and cactus, succulents, water lily, orchids. We also have a wide collection of garden manures, organic and fertilizers, pots, grow bags, and we are also showcasing hydroponic water system for irrigating the plants. And the purpose of this Mela is to sensitize the people for greening the urban areas and to create a passion for gardening in their houses, be it their independent houses or in their apartments through pot gardening,
terrace gardening, vertical gardening, and balcony garden.